ఒకే ఒక్కడు సీఎంలా మారిన సన్యాసి. సన్యాసిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మోదీ సర్కారుపై అందరూ ఎడతెగకుండా విమర్శలు గుప్పించారు. అసలు అంత పెద్ద రాష్ట్రానికి ఇంత మూర్ఖంగా ఆయన్ని కుర్చీ మీద ఎలా కూర్చోబెడతారో అని విపక్షాలు సైతం దుమ్మెత్తిపోశాయి. పైగా కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరుగాంచిన ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలు కూడా కేవలం ఆ మతానికి మాత్రమే మేలు చేసేలా ఉంటాయేమో అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు. కానీ చాలా తక్కువ టైంలోనే తాను అందరి టైపు సీఎంను కానని తన చేతల ద్వారా రుజువు చేస్తానన్నాడు ఆదిత్యనాథ్. పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజామోదం పొందడమే దీనికి సాక్ష్యం. కొన్ని సంస్కరణల పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతున్నప్పటికీ అవి ముందే ఊహించినవి కావడంతో వాటిని పెద్దగా లెక్క చేయడం లేదు ఆదిత్యనాథ్. తన మానాన తాను ఏమి చేయాలనుకుంటున్నాడో అంతా చేసేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం బొగ్గ కార్లు ఇకపై ఎవరు వాడకూడదు అన్న నిబంధన దేశవ్యాప్తంగా అమలు జరిపే లోపే తాను ముందుగా చేసేశాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిర పరిసర ప్రాంతాల్లో మద్య నిషేధాన్ని తీసుకొచ్చారు. ఇది అన్ని మతాలకు సంబంధించిన మందిరాలకు వర్తిస్తుంది అని చెప్పడం ద్వారా అందరి చేత మెప్పు పొందుతున్నారు. ఇక జైలులో ఎవరికైనా ఎంతటి పెద్దవారికైనా ప్రత్యేక వసతులు, ఆహార పదార్థాలు అనేవి లేకుండా అందరికీ ఒకే కూడు గూడు కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఒకవేళ ఇది పోలీస్ అధికారులు అతిక్రమించినా ఖైదీతో పాటు సదరు జైలు అధికారులకు శిక్ష పడే విధంగా మార్పు తీసుకొచ్చారు. ఇక్కడ ఆదిత్యనాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ ప్రజాహితం కోసం చేసినవే. రాజధాని పేరుతో 100 కోట్లు సంతర్పణ చేస్తూ మంది మాగధులకు వారసులకు పట్టం గట్టే పనిలో మునిగి తేలే ఎందరో ముఖ్యమంత్రుల కన్నా తాను చాలా స్పెషల్ అని ప్రూవ్ చేసిన ఆదిత్యనాథ్ మిగిలిన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది.